సీతాపురం అనే చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు జీవించేవాడు. అతను ఎంతో మంచివాడు, కష్టపడే మనిషి. కానీ ఒక పెద్ద బలహీనత మాత్రం ఉండేది. తనకు తెలిసిన విషయం ఏదైనా కడుపులో దాచుకోలేడు. చిన్న విషయం అయినా పెద్ద విషయం అయినా ఊరిలో కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పేస్తాడు. అందుకే గ్రామస్తులు అతన్ని ప్రేమగా చూసినా అతని నోటి మీద మాత్రం నమ్మకం పెట్టుకునేవారు కాదు. రామయ్య భార్య పార్వతి మాత్రం అతనికి పూర్తి విరుద్ధం. ఆమె తెలివైనది, సమయస్ఫూర్తి కలది, పరిస్థితిని అర్థం చేసుకొని నిర్ణయం తీసుకునే గుణం ఉన్నది. భర్తను ఎంతగానో ప్రేమించేది. అయితే అతని అలవాటు వల్ల ఒకరోజు పెద్ద ప్రమాదం వస్తుందని ఎప్పుడూ భయపడేది. ఒక ఉదయం పార్వతి భర్తను లేపుతూ, ఇంకా ఎంతసేపు పడుకుంటారు? సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చేస్తున్నాడు, పొలానికి వెళ్ళాలి కదా అంది. రామయ్య నవ్వుతూ, నిన్న రోజంతా పొలంలో పనిచేశాను, కాస్త విశ్రాంతి కూడా ఉండాలి కదా అన్నాడు. విశ్రాంతి తీసుకోండి, కానీ దారిలో ఎవరైనా ఎదురైతే గంటల తరబడి కబుర్లు చెప్పకండి. మన ఇంటి విషయాలు బయటకు వెళ్లకుండా జాగ్రత్త అని పార్వతి నవ్వుతూ చెప్పింది. నేను అంత మాట్లాడుతానా అన్నాడు రామయ్య. మీరు మాట్లాడరు, కానీ మీ నోటి నుంచి బయటపడిన మాట ఊరంతా తిరిగి మళ్ళీ మన ఇంటికే వస్తుంది అని పార్వతి సరదాగా చెప్పింది. అలా భోజనం తీసుకొని రామయ్య పొలానికి బయలుదేరాడు. ఆ రోజు ఎండ బాగా ఎక్కువగా ఉంది. అయినా అతను నాగలితో నేలను దున్నుతూనే ఉన్నాడు. ఒక్కసారిగా నాగలి గట్టిగా ఏదో వస్తువుకు తగిలింది. ఏమిటది అని ఆశ్చర్యపోయాడు. మట్టిని తొలగిస్తూ చూడగా ఒక పాత ఇత్తడి బిందె బయటపడింది. దానిపై మట్టి పేరుకుపోయి ఉంది. కష్టపడి దాన్ని బయటకు తీసి మూత తెరిచాడు. లోపల మెరుస్తున్న బంగారు నాణేలు, విలువైన ఆభరణాలు కనిపించాయి. రామయ్య ఆనందంతో గంతులు వేశాడు. దేవుడా, నా అదృష్టం మారిపోయింది, ఇక పేదరికం పోయింది అంటూ గట్టిగా అరవబోయాడు. అప్పుడే పార్వతి చెప్పిన మాట గుర్తొచ్చింది. అంతలో పక్క పొలం నుంచి అతని స్నేహితుడు సుబ్బయ్య వచ్చాడు. ఏమైంది రామయ్య, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగాడు. రామయ్య కాసేపు తడబడ్డాడు. ఏం లేదు, ఒక పెద్ద రాయి తగిలింది అంతే అన్నాడు. సుబ్బయ్యకు అనుమానం వచ్చింది. కానీ రామయ్య వెంటనే బిందెను గుడ్డలో చుట్టి ఇంటివైపు నడిచిపోయాడు. ఇంటికి చేరగానే తలుపులు మూసేసి పార్వతిని పిలిచాడు. చూడు, మన జీవితాన్ని మార్చే వరం దేవుడు ఇచ్చాడు అంటూ బిందెను తెరిచాడు. పార్వతి ఆశ్చర్యంతో నిలిచిపోయింది. ఇంత బంగారమా? ఇది బయటకు తెలిసిందంటే మనకు ప్రాణహాని కూడా కలగొచ్చు అంది పార్వతి. రామయ్య మాత్రం ఆనందంలో తేలిపోయాడు. రేపే ఊరందరికీ చెబుతాను, జమీందారు కూడా నన్ను గౌరవిస్తాడు అన్నాడు రామయ్య. పార్వతి ఒక్కసారిగా గంభీరంగా చూసింది. అదే మీరు చేస్తే ఈ నిధి ఒక్క క్షణం కూడా మన దగ్గర ఉండదు. జమీందారు అది తనదేనని లాక్కుంటాడు. అయినా నేను దాచుకోలేను అన్నాడు రామయ్య. పార్వతి ఎంత చెప్పినా అతను వినలేదు. రేపు ఉదయమే అందరికీ చెబుతాను అని ఖచ్చితంగా చెప్పేశాడు రామయ్య. ఆ మాట విన్న పార్వతి మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిధిని కాపాడాలంటే ముందు నా భర్త నోరును కాదు, అతను చెప్పే మాటలను ఎవరు నమ్మకుండా చేయాలి అనుకుంది. ఆ రాత్రి రామయ్య గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత పార్వతి నిశ్శబ్దంగా బయటకు వచ్చింది. ముందుగా గ్రామ దేవాలయానికి వెళ్ళి పూజారితో మాట్లాడింది.
మా వారికి ఈ మధ్య విచిత్రంగా మాట్లాడే అలవాటు పెరిగింది. దేవుడి ఆశీర్వాదం కావాలి అని చెప్పింది. పూజారి కూడా నిజంగానే రామయ్యకు ఏదో అయిందేమో అని అనుకున్నాడు. అక్కడి నుంచి పార్వతి నేరుగా గ్రామ చెరువుకు వెళ్ళింది. చాలా కష్టపడి కొన్ని తాజా చేపలు పట్టింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి నిచ్చెన వేసుకొని నిశ్శబ్దంగా పైకప్పు మీదకు ఎక్కింది. కింద గదిలో రామయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. పార్వతి చిరునవ్వు నవ్వుతూ, రేపు మన జీవితాన్ని కాపాడేది ఈ చిన్న నాటకమే అని మనసులో అనుకుంది. ఒక్కో చేపను కిటికీ గుండా మంచం మీదకు విసరడం మొదలుపెట్టింది. చల్లగా చేప ముఖంపై పడగానే రామయ్య ఉలిక్కిపడి లేచాడు. అయ్యో, ఇది ఏమిటి అంటూ భయపడ్డాడు. ఇంకా కొన్ని చేపలు, కొద్దిగా నీళ్లు కూడా పైనుంచి పడటంతో అతను ఆశ్చర్యంతో బయటకు చూశాడు. పార్వతీ, త్వరగా రా, ఆకాశం నుంచి చేపలు పడుతున్నాయి అని గట్టిగా అరిచాడు. పార్వతి నిద్రలేచినట్టు నటిస్తూ లోపలికి వచ్చి ఆశ్చర్యపడినట్టు చూసింది. అయ్యో, నిజంగానే చేపలు! ఇది దేవుడి మహిమేమో, మనకు నిధి దొరికిందని ఇలా ఆశీర్వదిస్తున్నాడేమో అంది. ఆ మాట విన్న రామయ్య ఆనందానికి అవధులు లేకపోయాయి. రేపు ఉదయమే ఊరంతా ఈ అద్భుతం చెబుతాను అన్నాడు రామయ్య. పార్వతి మాత్రం మనసులో నవ్వుకుంది. రామయ్య తెల్లవారగానే ఉత్సాహంగా లేచాడు. రాత్రి జరిగిన వింతను, గుప్తనిధి సంగతిని ఊరంతా చెప్పాలనే ఆతృత అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. పార్వతి మాత్రం ప్రశాంతంగా అల్పాహారం సిద్ధం చేస్తూ, వెళ్ళి చెప్పండి, కానీ ముందు రాత్రి జరిగిన చేపల వాన గురించి కూడా చెప్పడం మర్చిపోవద్దు అంది. అదే ముందు చెబుతాను, ఆ తర్వాత నిధి విషయం చెబుతాను అంటూ రామయ్య ఆనందంగా బయలుదేరాడు. దారిలో సుబ్బయ్య ఎదురయ్యాడు. రామయ్య, నిన్న ఏదో దాచిపెట్టావు, ఇప్పుడు నిజం చెప్పు అన్నాడు. రామయ్య ఇక ఆగలేక, నా పొలంలో బంగారంతో నిండిన ఒక పాత బిందె దొరికింది. దానికి గుర్తుగా దేవుడు రాత్రి మా ఇంటిపై చేపల వాన కురిపించాడు అన్నాడు. సుబ్బయ్య మొదట ఆశ్చర్యపోయి వెంటనే నవ్వేశాడు. నిధి సంగతి పక్కన పెడితే ఆకాశం నుంచి చేపలు పడతాయా? నీకు ఎండదెబ్బ తగిలినట్టుంది అని అనుకుని ఈ విషయం జమీందారికి చెబితే బహుమానం వస్తుందని భావించాడు. ఇదే సమయంలో రామయ్య దేవాలయానికి వెళ్ళి పూజారికి కూడా అదే విషయం చెప్పాడు. కానీ పూజారి, నిన్న రాత్రే నీ భార్య నీకు మతి స్థిమితం సరిగా లేదని చెప్పింది అన్న వెంటనే రామయ్య ఆశ్చర్యపోయాడు. అయినా అతను తన మాట నిజమేనని పట్టుబడ్డాడు. అంతలో సుబ్బయ్య జమీందారు వద్దకు వెళ్ళి రామయ్య పొలంలో గుప్తనిధి దొరికింది అని చెప్పాడు. జమీందారు వెంటనే ఆగ్రహంతో, నా భూమిలో దొరికిన నిధి నాదే, వెంటనే వాడిని తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు. రామయ్యను తీసుకుని వచ్చారు. నిధి ఎక్కడ ఉంది అని జమీందారు గట్టిగా అడిగాడు. రామయ్య అమాయకంగా, మా ఇంట్లో ఉంది దొరా, నిన్న దేవుడు చేపల వాన కూడా కురిపించాడు అన్నాడు. ఆ మాట వినగానే అక్కడున్న వారంతా ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ముందు వీడి ఇంటికి వెళ్ళి నిజం తెలుసుకుందాం అన్నాడు జమీందారు. అందరూ రామయ్య ఇంటికి చేరుకున్నారు. పార్వతి గుమ్మం వద్ద నిలబడి బాధగా నటించింది. దొరా, నిన్నటి నుంచి మా వారికి ఏవేవో కనిపిస్తున్నాయి. నిధి అంటున్నారు, చేపల వాన అంటున్నారు. నేను చాలా భయపడుతున్నాను అంది. జమీందారు వెంటనే ఇల్లంతా వెతికించాడు. దేవుడి గది చూశారు, ధాన్యం గది చూశారు, మేడ మీద చూశారు. ఎక్కడా బిందె కనిపించలేదు.
రామయ్య మాత్రం అయోమయంతో ఇక్కడే పెట్టాను కదా అంటూ ఆశ్చర్యపోయాడు. అందరికీ అతను నిజంగానే పిచ్చివాడిలా అనిపించింది. ఇంకా పొలానికి తీసుకెళ్ళు అన్నాడు జమీందారు. రామయ్య చూపించిన చోటికి వెళ్ళారు. కానీ అక్కడ గుంత కూడా కనిపించలేదు. ఎందుకంటే రాత్రే పార్వతి వెళ్ళి ఆ గుంతను మట్టితో నింపి ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా చదును చేసేసింది. జమీందారు కోపంగా మా సమయం అంతా వృధా చేశావు అని తిట్టి వెళ్ళిపోయాడు. గ్రామస్తులు కూడా రామయ్యకు నిజంగానే మతిస్థిమితం లేదు అని అనుకుంటూ వెళ్ళిపోయారు. ఇంట్లో ఇద్దరే మిగిలారు. రామయ్య తల పట్టుకొని నిజంగా నాకు పిచ్చి పట్టిందా, నేను చూసింది కలేనా అని బాధగా అడిగాడు. పార్వతి చిరునవ్వుతో ఇంటి మూలలో ఉన్న ఎండుగడ్డి కుప్పను తొలగించింది. అక్కడే బంగారంతో నిండిన ఆ ఇత్తడి బిందె సురక్షితంగా కనిపించింది. రామయ్య ఆనందంతో ఆశ్చర్యపోయాడు. ఇదంతా నువ్వే చేసావా అని అడిగాడు. అవును, మీరు నిజం చెబుతారని నాకు తెలుసు. కానీ ఆ నిజం మనకు ప్రమాదం అవుతుందని కూడా తెలుసు. అందుకే మీరు చెప్పే మాటలను ఎవరూ నమ్మకుండా చిన్న నాటకం ఆడాను అంది పార్వతి. అంటే చేపలవాన? నేనే పైకప్పు మీద నుంచి చేపలు విసిరాను. గుంతను కూడా నేనే పూడ్చాను. నిధిని కూడా వేరే చోట దాచాను. రామయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. నీ తెలివి లేకపోయి ఉంటే ఈ నిధి మన దగ్గర ఉండేది కాదు. నన్ను కూడా కాపాడావు అన్నాడు. పార్వతి నవ్వుతూ సంపదను కాపాడేది బలం కాదు, సమయానికి పనిచేసే తెలివి అంది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ ఆ గ్రామం విడిచి మరో ప్రాంతానికి వెళ్ళి ప్రశాంతంగా జీవించారు. ఆ నిధితో మంచి పనులు చేశారు. ఎవరికీ అన్యాయం చేయకుండా అవసరమైన వారికి సహాయం చేస్తూ గౌరవంగా జీవించారు. నీతి: ధైర్యం, సమయస్ఫూర్తి, తెలివి కలిసి వస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా జయించవచ్చు. అలాగే అవసరం లేని చోట ప్రతి నిజాన్ని చెప్పడం కొన్నిసార్లు మనకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.